ఆంధ్రప్రదేశ్లో సర్వే చాలా వేగంగా పనిచేస్తున్నారు అందరూ కూడా. అయితే ఈ సర్వేని చూసి, SIR సర్వేని చూసి ప్రజలు రెండు విధాలుగా భయపడుతున్నారు. యూత్ భయపడుతున్నారు, పెద్దవాళ్ళు భయపడుతున్నారు. ఈ సర్వే చేయడానికి ఎవరు వస్తారు? మనకు తెలిసిన వారే వస్తారా అంటే మన గ్రామ సచివాలయంలో ఉన్న అధికారులే వస్తారు. వాళ్ళే BLOలుగా పిలుస్తారు. అయితే వాళ్ళకి జత చేస్తూ రాజకీయ పార్టీలు ఈ BLOలు ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళండి అని బూత్ ఏజెంట్లు వేస్తున్నారు. అన్ని పార్టీల తరపు నుంచి ఈ బూత్ ఏజెంట్లు ఈ BLOలు కలిపి మీ ఇంటికి వచ్చి ఒక పత్రం ఇస్తారు. ఎవరు భయపడక్కర్లేదు, మనకు తెలిసిన వారు మాత్రం వస్తారు. మన ఓటు చాలా భద్రంగా ఉంటుంది, ఎక్కడికి పోదు కూడా. అయితే ఈ బూత్ ఏజెంట్లు అనేది గట్టిగా ఏ పార్టీ నుంచి అయినా సరే గట్టిగా పనిచేస్తే మన ఓటు ఎక్కడికి పోదు, ఎందుకంటే వాళ్ళు చాలా భద్రంగా కాపాడతారు మన ఓటుని. అయితే ఇంకో రకమైన భయం ఏంటుంది, ఈ 2002లో జరిగింది కదా ఈ SIR సర్వే. ఆ సర్వే ప్రకారం ఇప్పుడు సర్వే చేస్తారు కదా, మరి 2002లో తర్వాత మనకు ఓట్లు వచ్చాయి కదా, ఆ ఓట్లు ఉంటాయా పోతాయంటే ఎక్కడికి పోవు. ఈ 2002లో సర్వే ప్రకారంగా చేస్తే అందులో మన తల్లిదండ్రులు మన తాతలు ఎవరొకరు ఉంటారు. ఆ 2002లో జరిగిన లింక్ ద్వారా మన ఓటుని జత చేస్తూ ఇప్పుడు మన ఓట్లు కూడా భద్రంగానే ఉంటాయి. ఎందుకంటే 2002లో సర్వే జరిగింది కదా, మనం 90లో పుట్టాం, 95లో పుట్టాం కదా, మనకు అప్పటికి ఓటు రాలేదు కదా, తర్వాత వచ్చింది కదా ఓటు. అంటే ఆ ఓటు ఎక్కడికి పోదు, ఎవరు కూడా భయపడక్కర్లేదు.